గతంలో పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిండు. మళ్ళీ ఏ నమ్మకంతో ఇప్పుడు రెండోసారి ఎలక్షన్కు వెళ్తున్నారు సర్పంచ్ అభ్యర్థిగా? నేను పోయినసారి 3 ఓట్ల తేడాతో ఓడిపోయినా కాబట్టి ఓడిపోయిన తర్వాత కూడా ఈ 5 సంవత్సరాలలో ఆగకుండా ప్రజా సమస్యలలో ప్రతి ఇంటికి విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ పోలీస్ స్టేషన్ పరంగా కానీ ఇతర చేన్ల దగ్గర కానీ పొలం దగ్గర కానీ అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి కాబట్టి ప్రజలు నన్ను మీరే నిలబడితే బాగుంటుంది, ఈ గ్రామాన్ని నువ్వు కాపాడుతావు, మీరు సరైన నాయకుడు కాబట్టి మీరు నిలబడండి అంటే నిలబడ్డా. అందుకని వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేస్తారని నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. గతంలో మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిందా? అవును, వైద్యపరంగా సేవా కార్యక్రమాలు నేను చేపట్టకున్న మా కుమారుడు శ్రీనివాస్ రక్తం అంటే డొనేషన్ చెప్పినాం. కానీ అదేవిధంగా వందల మందిని కూడా రక్త శిబిరాలకు తీసుకెళ్ళి వాళ్ళకు రక్తాన్ని ఇచ్చి పేషెంట్లను కాపాడిన వ్యక్తి కాబట్టి అది నేనే పంపుతుంటే నాకు టైం దొరకకపోతుండే. నేను లోకల్లోనే బిజీగా ఉండేవాడిని. వ్యవసాయం ప్లస్ నా గ్రామ ప్రజలు పేదల కోసమే నేను టైం ఇచ్చేవాడిని కాబట్టి మా కుమారుని పంపి వైద్య సేవలలో కూడా మేము సేవలు అందించిన ఘనత మాకుంది కాబట్టి మేము ఈరోజు సర్పంచ్ పోటీ చేస్తున్నాము. మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం మీరు గెలిస్తే ఏం చేస్తారు సార్? మా ఊరు చాలా పెద్దది, మా గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి మా ఊరిలో యువకులు పీజీలు డిగ్రీలు పట్టాలు పొందిన వాళ్ళు బాగున్నారు కాబట్టి అదేవిధంగా టీటీసీ చేసిన వాళ్ళు కానీ బీఎడ్ చేసిన వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళ కోసం మంచి గ్రంథాలయం కానీ స్టడీ మెటీరియల్స్ కానీ అక్కడ ఉన్న మా దగ్గర కూడా ఎక్కడ రిటైర్డ్ టీచర్స్ కొందరున్నారు. రిటైర్డ్ అయ్యి కూడా కుదిరొస్తున్నారు. వాళ్ళ సలహాల మేరకు మా యువకుల కోసం ఖచ్చితంగా మేము ఈరోజు లైబ్రరీని ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి గుణపాఠాలతో ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా క్రీడల్లో రాణించినట్లయితే క్రీడల్లో కూడా వాళ్ళకు ఆసక్తి ఏ క్రీడ పైన అయితే ఆసక్తి ఉందో ఆ క్రీడల్లో వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళి డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ వాళ్ళకు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు అండగా ఉంటారని నేను మాటిస్తున్నాను. యువకులు ఫోన్లలో బందీ కాకుండా ఫోన్లలో కూడా సమయాన్ని వృధా చేస్తున్నారు కాబట్టి అదే సమయాన్ని ఫోన్లలో మంచి పాఠాలకు కానీ గుణపాఠాలకు కానీ స్టడీ కూడా ఈరోజు ఎంబీబీఎస్ క్లాసులు కానివ్వండి, నీకు కాకపోతే ఈరోజు ఏ స్టడీ అయినా కూడా ఫోన్లో చేసుకోవచ్చు. ఆ ఫోన్లో చదువుకున్నట్టయితే యువత బాగుపడుతుంది కాబట్టి మద్యం వైపు వెళ్లకుండా మంచి జడి లక్ష్మణ్ అనేటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ క్లాసులు ఇచ్చి వాళ్ళకు మద్యం వైపు నుంచి మళ్ళకుండా స్టడీ వైపు వెళ్ళి వాళ్ళ లైఫ్లు బాగు చేయాలని వాళ్ళ జీవితాలు బాగు చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా యువకులు బాగుంటే గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడితే డిస్టిక్ బాగుపడుతుంది, డిస్టిక్ బాగుపడితే మన తెలంగాణ బాగుపడుతుంది. ఇలాంటి యువతరాన్ని చెడు వైపు మళ్ళకుండా మంచి వైపు తీసుకెళ్తానని అందరికీ నేను మాటిస్తున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? మా గ్రామంలో ఆడపడుచులకు ఐకేపీ ద్వారా కానివ్వండి, ఐకేపీ బిల్డింగ్ ఉంది, ఐకేపీ సంఘాలు కూడా ఉన్నాయి. మా ఆడపడుచులందరూ ఐకేపీ సంఘాల ద్వారా రుణాలు పొందుతున్నారు. కాకపోతే ఇంకా ఉన్న ఆడపడుచులకు ఏంటంటే కుట్టు మిషన్లు కానివ్వండి, చిన్నగా పిండి గిన్నెలు కానివ్వండి, ఇస్తారులు తయారు చేసే మిషన్ కానివ్వండి, అటువంటి ఉపాధిని కల్పించి వాళ్ళ జీవనంలో ఒక కొత్త మలుపు తీసుకొస్తానని నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా నేను ప్రచారంలో గ్రామంలో వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇంకా పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, మేము పెన్షన్ తెప్పిస్తే మీకు ఓటేస్తామంటే మేము చెప్పడం జరిగింది. అమ్మ గత 4 సంవత్సరాల నుంచి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ ఆన్లైన్ ఓపెన్ చేయలేదు. ఆన్లైన్ ఓపెన్ చేస్తే అర్హులందరికీ ఖచ్చితంగా పెన్షన్ ఇచ్చే విధంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అర్హులైన అందరికీ మేము పెన్షన్ ఇచ్చే విధంగా చూస్తామని మీకు మాటిస్తున్నాను. మీరు సర్పంచ్గా గెలిస్తే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు? నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మా గ్రామంలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. ఏ పార్టీ భేదాలు లేకుండా అనుభవం ఉన్న నాయకులు కానీ యువతను నా సొంత డబ్బులతో టూర్ తీసుకెళ్ళి ఆదర్శ గ్రామాలను ముఖ్రే కానీ ఆదర్శ గ్రామాలను సందర్శించి అక్కడ ఏ విధంగా డెవలప్ చేసిండ్రు, అక్కడ ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, మనం ఏం చేయాలి, మనూరికి కూడా మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో ఆలోచించి అక్కడ ఉన్న సోర్సెస్ మన దగ్గర ఆ వనరులు మన దగ్గర ఉన్నాయా, ఏవైనా యూజ్ చేసుకోవచ్చా, అది యూజ్ చేసుకునే విధంగా అక్కడ ఉన్న దాన్ని బట్టి మా గ్రామాన్ని నేను డెవలప్మెంట్ చేస్తాను. మా గ్రామంలో
గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపట్టింది. ఎందుకంటే సర్పంచ్ లేడు కాబట్టి కుంటుపట్టింది. డ్రైనేజీలు కూడా ఖరాబ్ అయినాయి. డ్రైనేజీలు నిర్మిస్తాం. పారిశుద్ధ్యం వైపు కూడా మేము దృష్టి సాధిస్తాం. తాగునీరు వైపు కూడా దృష్టి సాధిస్తాం. అదేవిధంగా సీసీ రోడ్లు, కొన్ని గల్లీల్లో సీసీ రోడ్లు కూడా లేవు. సీసీ రోడ్లకు కూడా సీసీ రోడ్లు వేసి గల్లీలు కూడా పరిశుభ్రంగా ఉంచుతాం. అదేవిధంగా శ్మశాన వాటికను కూడా కొద్దిగా రిపేర్ చేసి పచ్చదనంగా చెట్లు నాటలేదు, చెట్లు నాటి దాన్ని దేవాలయంగా తీర్చిదిద్దాలని మేము మాటిస్తున్నాం. మీరు ప్రజల్లో ఏ గుర్తుతో ముందుకెళ్తున్నారు? వాళ్ళ తరపున ఎలాంటి ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు? కుబేర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఫుట్బాల్ గుర్తుతో ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళి యువకులు, ఆడపడుచులు, అదేవిధంగా ఊరు పెద్దలు అందరూ నాకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.